వాస్తవంగా వాళ్ళ మతాచారాల ప్రకారం మత గురువు అతను. అవును. ఇప్పుడున్నది ఖమేని, ఈ చనిపోయిన. అంతకుముందు కొమైని. కొమైని వారసత్వం, ఆ తర్వాత ఖమేని, ఇట్లాగా నడిచింది. ఆయన కొడుకేం కాదు, కొమైనీకి వారసుడు కాదు ఇప్పుడున్న ఆయన, కుటుంబ సభ్యుడు కాదు. ఆ మత ధర్మ పాటించడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మఠాలలో స్వాములకి పెళ్లిళ్ళు అవ్వవు కదా, పీఠాధిపతులకి, వాళ్ళు ఎవరో ఒకళ్ళని ఎంచుకుంటారు, అంటే దత్తత లాగా. అట్లాగా ఇప్పుడు ఈయన ఎంచుకోవాలి లెక్క ప్రకారం. ఈయన ఏం పెట్టారంటే ఈయన వారసుడు అవుతాడు, అదే అట్లాగా. మరి అతన్ని వద్దనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళ ఆచారం ప్రకారం బేసిక్ గా. కాకపోతే మత పెద్దలు మాత్రం అతనే కావాలని కోరుతున్నారు. అక్కడ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, అందుకనే లేట్ అవుతుంది. బేసిక్ గా అతను ఏం చేశాడంటే, మనకి గతంలో ఒక రాజు కాలంలో, హిందూ రాజు కాలంలో ఆస్థానంలో మంత్రులను పెట్టి ఆ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటది, రాజుగారు దాన్ని ఆచరణలో పెడతారు. మంత్రి మండలిని కాదనే విచక్షణాధికారాన్ని వీళ్ళకి ఎవరికి తర్కానికి అందని స్థాయిలో కేసు అయినప్పుడు డెసిషన్ అతనికి పెడతారు. అట్లాంటిది నడిచింది మనకి రాజుల కాలం. అలాంటి కాన్సెప్ట్ అతను చేసుకొచ్చాడు. ఎందుకని, ఎవరికి వాళ్ళకి ఫీలింగ్ రావాలి అక్కడ. అమెరికా మీద ద్వేషం, తమ మతం మీద ప్రేమ, ఇరాన్ మీద ప్రేమ ఎప్పుడు వస్తుంది? నేను నడిపిస్తున్నా దేశాన్ని, నేను